హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అనేది షూట్ చేశాను. వ్లాగ్ ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నేనేమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే వాటిని కామెంట్స్‌లో తెలపండి. మీరు ఎలాంటి కామెంట్ పెట్టినా నేను దాన్ని పాజిటివ్‌గానే తీసుకుంటానికి ట్రై చేస్తాను. ఇక్కడొచ్చేసి మాకు ముందు రోజు నైట్ బాగా వర్షం పడింది. దానివల్ల పవర్ లేదు మార్నింగ్ నుంచి. సో, పవర్ ఉంటేనే మాకు వాటర్ అనేవి వస్తాయి. వాటర్ కూడా మార్నింగ్ నుంచి లేక నేను ఇంకా కిచెన్‌లోనే షింక్‌లో అంట్లయితే తోమేస్తున్నాను. లేదంటే బయట వేసుకొని తోముతాను. మీరు అంతకుముందు వ్లాగ్స్‌లో కూడా చూసారు కదా! ఇక్కడైతే కొంచెం పనుంది. బయటికి వెళ్ళాలి. అందుకని ఫాస్ట్‌గా పని చేయడానికైతే ట్రై చేస్తున్నాను. పని ఏంటంటే మా పాపని అంగన్వాడీకి తీసుకువెళ్ళాలి. మంత్ వైస్‌గా వాళ్ళకి బరువులు అవన్నీ వేసి వెయిట్ అవి చెక్ చేస్తారు కదా! వెయిట్, హైట్ అవన్నీ. సో, దానికైతే తీసుకురమ్మని అంగన్వాడీ నుంచి కాలొచ్చిందండి. ఇప్పుడైతే నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను కాబట్టి నేనే తీసుకువెళ్తున్నాను. ఆల్రెడీ హెడ్ బాత్ చేసి ఒక రోజయింది. నా హెయిర్ అసలు నా మాటే వినదు. కర్లీ హెయిర్ ఉంటే ఇదే ప్రాబ్లమ్ అనమాట. నేను బయటికెళ్ళేటప్పుడు పెద్దగా మేకప్ అట్లాంటివి ఏమీ యూజ్ చేయనండి. జస్ట్ కొంచెం ఫేస్ పౌడర్ రాసుకుంటాను, బొట్టు పెట్టుకుంటాను అంతే. ఏదన్నా బాగా రెడీ అవ్వాలి అనుకుంటే ఏదైనా లోషన్ ట్రై చేస్తాను. ఇంకా అంతకు మించి నేను డైలీ అయితే ఏమీ రాసుకోను. కొంచెం పౌడర్ రాసుకొని, స్టిక్కర్ పెట్టుకొని, కుంకుమ పెట్టుకుంటాను. నాకు అదే చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వంట అవన్నీ ఎర్లీ మార్నింగ్ చేసేసానండి. ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్ళాలి కదా! బాక్స్ కట్టాలని ఎర్లీ మార్నింగ్ ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. ఇక్కడొచ్చేసి మేము ఇంకా అంగన్వాడీకి బయలుదేరాం. చూసారు కదా! పక్కన అన్నీ గ్రీన్ క్లాత్‌తో కట్టిన దళ్ళే ఉంటాయి. మాది చిన్న పల్లెటూరు కాబట్టి ఎవరు పారీలు అలాంటివేమీ కట్టించుకోరండి. మ్యాక్సిమం అందరూ ఇట్లాగే ఇంటి చుట్టూతా ఆ గ్రీన్ కలర్ షీట్‌తే తెప్పిచ్చేసుకొని రోల్ చేసేస్తారు. ఇంక ఇక్కడొచ్చేసి నేను ఈ మధ్యనే హెయిర్‌కి ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి చెట్టుకున్న మందార పువ్వులన్నీ కోస్తున్నాను. అయితే అంతకుముందు వీడియోస్‌లో కొంతమంది అడిగారు, "మీ చెట్టుకి చాలా పూలుంటున్నాయి. మీరు మీ చెట్టుకి ఏం వేస్తారు? ఏం యూజ్ చేస్తారు?" అని అడుగుతున్నారు. అయితే మేము స్పెషల్‌గా ఇంగ్రీడియెంట్స్, ఆర్గానిక్ ఇలాంటివేమీ యూజ్ చేయమండి. ఆ చెట్టు దగ్గరే కింద వాటర్ పైప్ ఉండిద్ది. సో, దానివలన చెట్టుకి బాగా వాటరొస్తాయి. అందుకనో ఏమో చెట్టుకి ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటూనే ఉంటాయన్నమాట. మేమైతే స్పెషల్‌గా ఇది కొనుక్కొచ్చి వేయటం, ఆర్గానిక్ ఈ కాంపోస్ట్‌లు అట్లాంటివి ఏమీ వేయను. బేసిక్‌గా చెట్టుకి పూలున్నాయి అనంగానే రకరకాల కాంపోస్ట్‌లు వేస్తున్నాం, అందుకనే వస్తున్నాయి. ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు. నేనైతే ఫ్రాంక్‌గా చెప్తున్నాను కదా! మేమేమి యూజ్ చేయము. అవి అలా పూస్తూ ఉంటాయి అంతే. ఇంక ఇక్కడొచ్చేసి మందార పూల మధ్యలో ఉన్న కాడ, అట్లాగే మొదలు 2 తీసేసి కోకోనట్ ఆయిల్‌లోనే నేను కాసేస్తాను. సో, మామూలుగా ఫ్లవర్స్ వేసి కాస్తే ష్రైన్ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను ఇలా మిక్సీకి వేసేస్తున్నాను. మిక్సీకి వేసేస్తే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి, మనం ఫిల్టర్ చేసుకునేటప్పుడు చాలా బావుంటుంది. డెలివరీ అయిన తర్వాత హెయిర్ అనేది చాలా ఊడిపోవడం స్టార్ట్ అయింది. ఇంకా నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎలాగో నాకు ఇవన్నీ చేసుకోవడానికి కుదరదు. ఇప్పుడంటే ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాను కదా అని చెప్పేసి ఇవన్నీ ట్రై చేస్తున్నాననమాట. కానీ ఇదైతే నాకు పడుతుంది. నేనెప్పుడూ ఇదివరకు కూడా ట్రై చేసేదాన్ని. ఇంకా వీలైతే నేను పొలంలో దొరికే దాన్నేమంటారు గుంటగర్లాకు కూడా తెచ్చుకునేదాన్ని. కానీ ఇప్పుడు సమ్మర్ కదా! గుంటగర్లాకు అయితే దొరకదు. రెయినీ సీజన్ అలా వచ్చాక బాగా దొరుకుతుంది. నేను ఆ టైంలో మీకు అది ఎలా ఉండిద్దనేది చూపిస్తాను. ఇక్కడ లాస్ట్ నైట్ నాకొక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాననమాట. పార్సిల్ ఏంటంటే బెడ్ కవర్ ఆర్డర్ చేశాను. బెడ్ కవర్‌లోనే ఎలాస్టిక్ ఉన్న బెడ్ కవర్ ఆర్డర్ చేశాను. ఎందుకంటే మాకిద్దరు చిన్నవాళ్ళే కదా కిడ్స్. ఎప్పుడూ ఆ మంచం మీద ఎక్కి తొక్కేస్తూ ఉంటున్నారు. నేను ఎన్ని సార్లు సరి చేసినా గానీ అది సర్దినట్టే అనిపించట్లేదు. నాకు కూడా చిరాకుగా ఉంటుందని లాస్ట్ టైం బెడ్‌షీట్ బుక్ చేశానని చెప్పాను కదా! ఆ బెడ్‌షీట్‌తో పాటు ఇంకొక బెడ్‌షీట్ 2 స్టిచ్ చేసేసి పరుపుకి అటాచ్ చేసేసాను. మీకు కనిపిస్తుంది కదా కింద. జస్ట్ అలా అటాచ్ చేసేసాననమాట. అయితే అది ఎప్పుడైనా వాష్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి ఈసారి ఎలాస్టిక్‌ది తీసుకున్నాను. మా పరుపు అంత దళసరిగా ఉండదు కాబట్టి ఇదంత స్టిఫ్‌గా అటాచ్ అవ్వలేదు. కానీ బెడ్‌షీట్ అయితే చాలా బావుంది. ఏంటంటే కిడ్స్ ఎంత ఎగిరినా గానీ అది అదే పొజిషన్‌లో ఉండటం నాకు చాలా నచ్చింది. ఇంక ఇదైతే ఈరోజు వ్లాగ్ అండి.
అంటే నేను ఎక్కువ ఏమీ షూట్ చేయలేదు. జనరల్‌గా ఇంట్లో ఏం చేస్తూ ఉంటాం, ఎవరైనా క్లీన్ చేసుకుంటాం, ఇదే చేస్తాం కదా అన్నట్లుగా నేను కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా రీచ్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకెప్పుడైనా ఇంకొక వ్లాగ్‌లో కలుసుకుందాం. సీ యూ. బై.